సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నటువంటి కల్వకుంట్ల కవిత విషయానికి వద్దాం. సో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు కూడా మొత్తం మార్చేస్తుంది. అతలాకుతలమైపోతున్నాయి అన్ని పార్టీలు కూడా. ఓవైపు తన సొంత పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి కింద మీద ఇవ్వబడుతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ కూడా పోతూ నేను ఒక్కనే పోనన్నట్టుగా బీజేపీలో కూడా చిచ్చుపెట్టింది కల్వకుంట్ల కవిత. ఇక అటు ఇటు పోయి మొన్నటిదాకా కొంత అనిశ్చితి ఉండి కింద మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఇది లాభం చేకూరే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అని ఒక వార్త కనబడుతుంది. సో ఇటు బీజేపీని బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో అటు బీజేపీ అల్లకల్లోలం అయిపోతుంది, ఇటు బీఆర్ఎస్ ఆల్రెడీ అల్లకల్లోలంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఫేవర్ కనబడుతోంది. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్కు దూరం చేసే కుట్ర. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తారా? బీజేపీ నేతలు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? సో కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు, నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్కుందని గబ్బర్ సింగ్లో డైలాగ్ చెప్పినట్టు చెప్పింది. కేసీఆర్ లాగే నాకు కూడా కొంచెం అంత తిక్కుంది, నోరు తెరిస్తే మీరు ఎవ్వరు కూడా తట్టుకోలేరు అని చెప్తుంది అన్నట్టు. ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీని మొత్తం చిన్నాభిన్నం చేసి పడేసింది. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్యంగా ఇంకెవరికి ఇచ్చిర్రు నోటీసులు? ఎవరు హంగామా చేసింది? కేటీఆర్కి నోటీసులు ఇస్తే హంగామా చేసారు, ఇప్పుడు కేసీఆర్ నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేస్తలేరు అంటున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా. విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభం ఏంటి? సో విదేశాల్లో రజతోత్సవ సభలు చేసుకునేంత మనం ఏం పడగొట్టినాం తెలంగాణ భాషలో, దానికి ముందు ఇంకో పదం ఉంటుంది, మీరు యాడ్ చేసుకోరు అని చెప్పేసి అయితే ఇండైరెక్ట్గా అడుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. కేసీఆర్ అయిన నాయకుడు ఇతరుల కింద పనిచేయను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరుతానా? మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో మొత్తంగా రచ్చ చేసిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్కు దూరం చేసే కుట్రలు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైన తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకోబోనని, తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. సో కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించలేదని, కానీ ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్లో చేరుతానన్నది అబద్ధమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్న పార్టీలోనే బలంగా పనిచేస్తానని చెప్పేసి అయితే కల్వకుంట్ల కవిత చెప్పారు. సో ఇక్కడ ఒకసారి సరే ఆమె వ్యాఖ్యలకు సంబంధించి వివిధ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడారు,